హాయ్ అండి. నాగల చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. నాగల చవితి కోసం ఈ వీడియో. చాలా సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు టౌన్లోనే ఆ కొండ మేము ఉండి కొండ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొండ మీద మేము పొట్ల పాలేసి వస్తుండేవాళ్ళం. ఈసారి ఊరైతే వచ్చామండి. ఎందుకంటే అన్నయ్యలు, బాబు, కోడలు, పిల్లలు వచ్చారు అందుకని మేము ఊరు కూడా వచ్చాము. చాలా సంవత్సరాల తర్వాత. పల్లెటూరు అనగానే మీకు తెలియదే ఉంది, ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల అక్కడ పొట్లు అవి న్యాచురల్గా చక్కగా ఉంటాయి. అందువల్ల మనం అక్కడ పొట్లో వేయడం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా మనకు మనసుకు నచ్చినట్టుగా సంతృప్తిగా వేయగలుగుతాం. టౌన్లో ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమంది మరి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం ఆ టైంకి మనం ఎలా చేసినా సరే పూజ ఎలా జరిగినా సరే దానికోసం ఎవరు బాధపడాల్సిన పని లేదండి. అంటే నాకున్న అవగాహన బట్టి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో తప్పు అవ్వచ్చు, అది ఒకవేళ అది రైట్ అవ్వచ్చు. మీకు ఏమనిపించినా అది మీరు దాన్ని కేవలం నా తాలూకా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. అది నిజమై అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు కూడా. అయితే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాగల చవితి అనేది చిన్న క్వశ్చన్ ఎప్పటి నుంచో నాకు. అంటే నాగల చవితి దీపావళి రోజు మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు మెన్షన్ చేస్తాం. దీపావళి వెళ్ళిన 4 రోజు 5 రోజు ఇలాగా నాగల చవితి వస్తుంది అని మనం ఆ రోజు మెన్షన్ చేస్తాం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేసి కొద్దిగా నాకు ఎన్నాళ్ళ నుంచో ఆ డౌట్ ఉండేది. ఎవరు అడిగినా దానికి ఏదో రకరకాల రీజన్ చెప్పేవారు. లేదంటే పాములు కదా, మనకి ఎప్పుడన్నా హాని చేస్తాయేమో, హాని చేయకుండా మన పిల్లలు కానీ ఉండాలని మనం పూజిస్తున్నాం. అలాగే నాగదేవత, నాగదేవుడు, దానివల్ల ఆయన్ని మనం శాంతి చేయాలన్నది నాగేంద్రుడు కదా అనే ఉద్దేశంతో రకరకాలుగా చెప్తున్నారు. అయితే అది సరేలే అని అనుకున్నాం. ఒకసారి ఏమైందంటే నా ఎక్స్పీరియన్సు, ఒకసారి అండి మేము ఒక దగ్గర ఎక్కువ పాములై ఉంటుండి, ఎప్పుడన్నా అక్కడ పాములై కాలనీలోకి వస్తే ఒక ఆయన వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అట్లా కొట్టేవాడు అనమాట. అంటే ఆయన భయం, మన ఇళ్ళ చుట్టూ తిరిగితే మనకు భయం కదండి, మనశ్శాంతిగా ఏం పడుకుంటామని. అలాగా చేస్తుంటే మేమైతే భయపడేవాళ్ళం, కొట్టడానికి ఆలోచించేవాళ్ళం. అయితే ఆ టైం అప్పుడు ఏంటంటే మేమేమైనా కొట్టడానికంటే పావును కొట్టడానికంటే మాకు ఇష్టం ఉండేది కాదు. మేము ఆయన ఏంటంటే ఆయనకు రెస్పాండ్ అయ్యి మరి చేసేవారు. అయితే ఒకసారి అందరం కూర్చుంటుండగా ఆయన నాగల చవితికి ఆ స్పాట్లో మా డ్యూటీ అయితే ఆయన తీసుకెళ్ళి పూజగా టైం అవుతుంది, రండి అందరూ పొట్లో పాలేసేద్దాం, టైం అయిపోతుంది, ముహూర్తం అది అని అంటుంటే మేము ఏదో సరదాగా నా దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి, తమ్ముడు ఇలాగ అడుగు చూడు ఆయన్ని, ఇప్పుడు మరి పావులు కొడతారు కదా, ఇప్పుడు వెళ్ళి పూజిస్తుంటాం, కొట్టడం, చంపడం, మళ్ళీ పూజించడం అది ఏంటిది అని ఒక విచిత్రమైన క్వశ్చన్ ఆయన అడగమంటే చనువుకోలేదు. నా మీద ఆయన ఉన్న గుడ్ ఇంప్రెషన్ వల్ల నేను, సార్ ఏంటి సార్ మీరు ఎప్పుడు పాములు చూస్తే గమ్మని కొట్టడానికి చూస్తారు వాటిని, మరి ఇప్పుడు ఏమొచ్చి పూజించడానికని రండి రండి అని అంటున్నారు అనేసి సరదాగా నవ్వుతూ ఒక క్యాజువల్గా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటారు సార్, నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటండి మీరు అలాగంటారు, ఈ నాగల చవితి ఏంటంటారు, ఇది పూజ ఏం కాదు, మనం నాగల చవితి మన నరకాసుడిని వధించిన దినం అయిన తర్వాత ఆయన చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత ఆయనకి దినకార్యం చేయడం అండి ఇది. మరి ఆయన విష జంతువులకి ఇంచుమించు నిర్వచనగా ఉంటాడు ఆయన. మరి ఆ టైంలోనే ఆయన మూర్ఖంగా ఉన్న రాక్షసుడు కాబట్టి వాటికి సంబంధించిన జాతి అన్నట్టుగా, అందువల్ల వాటికి కార్యం, మనం ఎవరైనా చనిపోతే కార్యం చేస్తాం కదా, అలాంటి కార్యక్రమమే ఇది. వాటికి భోజనం, వాటికి ఫుడ్, మనం తారీఖు రోజు భోజనం ఎలా పెడతామో అందరి బంధువులు, చుట్టాల బంధువులకి, అలాగే వాటికి సంబంధించిన జాతికి సంబంధించిన వాటికి భోజనం పెట్టడం లాంటిదండి బయటలే అనేసి అనేటప్పటికి. అయితే అక్కడ ఉన్న నాతో పాటు చాలామంది అయ్యాం. అసలు ఈ విషయం అసలు చాలామందికి ఇది ఐడియా ఉంటుంటుందా లేదా, ఇంకేంటి ఇంత చెప్పింది, అప్పుడు కనెక్ట్ అయ్యాం, ఒక నిజమేనా ఈయన చెప్పిందని. అలాగే నేను చాలామంది నేను అడుగు చూసాం. అంటే అప్పుడప్పుడు ఏదైనా కొద్దిగా మేధావులు అట్లు వీటి మీద అవగాహన ఉన్నది పూజ చేసేవాళ్ళు, వాళ్ళు డిఫరెంట్ రకరకాలుగా చెప్తుండేవారు. ఎందుకంటే ఇది బాగా పూర్వకాలం నుంచి వచ్చే ఆచారం కదండి. అన్నీ మనం పర్ఫెక్ట్గా ఒకే పాయింట్ మీద చెప్పాలని అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి రకరకాలుగా అవి స్ప్రెడ్ అవుతుంటుంది. వాస్తవం అయితే ఒకటి ఉంటుంది. అదే సరేనండి, ఇది స్టోరీ. అయితే అలాగా ఫ్యామిలీస్ అందరూ పూజ అది అయిపోయిన తర్వాత పిక్స్ అవి తీసుకున్నాము.
తీసుకొని సరదా కదా మనకి ఏంటంటే మన హిందువులు హ్యాపీ నాగుల చవితి. అక్క ఎలాగందో చూడకుండా అలా చేయడం బాగుంటుంది. ఈ మధ్యలో ఉన్న అబ్బాయి అయితే ఊర్లో ఊర్లకి అందరికి నాలుగులా ఉంటాడు ఆయన. ఓకేనండి.